హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఏ క్రియేటివ్ 196. ఈరోజు ఈ వీడియోలో కార్లోని మ్యూజిక్ ప్లేయర్ని పర్ఫెక్ట్గా ఎలా సెట్ చేసుకోవాలో తెలుసుకుందాం. చాలామందికి ఈ మ్యూజిక్ సిస్టమ్ని పర్ఫెక్ట్గా ఎలా సెట్ చేసుకోవాలో తెలియక కార్లో ఏదైనా మ్యూజిక్ పెట్టినప్పుడు స్పీకర్ పనిచేస్తున్నా సరే ఆ స్పీకర్ నుండి వాయిస్ రాకపోయేసరికి ఆ స్పీకర్ పాడైపోయిందని కొత్త స్పీకర్ వేసుకోవడానికి వెళ్తారు. కానీ కొన్ని సెట్టింగ్స్ మారిపోవడం వల్ల మీకు ఆ సెట్టింగ్ని సెట్ చేసుకోవడానికి రాకపోయేసరికి మీరు కొత్తది వేసుకోవడానికి వెళ్తారు. కానీ నేను చెప్పబోయే ఈ సెట్టింగ్స్ని కనుక మీరు చూసుకొని సెట్ చేసుకున్నట్లయితే మీ కార్లోని స్పీకర్లు అంటే మ్యూజిక్ పెట్టినప్పుడు స్పీకర్ నుండి వాయిస్ అంటే సౌండ్ బయటికి రాకపోతే ఈ సెట్టింగ్స్ ద్వారా ఖచ్చితంగా ఆ స్పీకర్ పనిచేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఆ స్పీకర్ నుండి సౌండ్ అనేది బయటకు వస్తుంది. అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, నేను మ్యూజిక్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేశాను. మీకు చిన్నగా సౌండ్ రావచ్చు, అది ఎక్కడి నుండి ఏ స్పీకర్ నుండి వస్తుంది అనేది ఒకసారి మీరు గమనించండి. నేను ఇక్కడ సైడ్ డోర్స్ని ఒకసారి మీకు వినిపిస్తాను. ఈ డోర్లో ఉన్న స్పీకర్ అనేది రావట్లేదండి. నేను తర్వాత కూడా మీకు వినిపిస్తాను. ఇప్పటికీ తర్వాతకి అబ్జర్వ్ చేయండి. ఈ డోర్లో స్పీకర్ రావట్లేదు, ఈ డోర్లో స్పీకర్ రావట్లేదు. వాయిస్ స్పీకర్ నుండి సౌండ్ అనేది బయటికి రావట్లేదు. సౌండ్ ఎక్కడి నుండి వస్తుంది అంటే వెనక ఉన్న స్పీకర్స్ నుండి వస్తుంది. ఒకసారి గమనించండి. ఇదిగోండి, ఈ స్పీకర్స్ నుండి సౌండ్ వస్తుంది, కానీ ముందు ఉన్న డోర్ల స్పీకర్స్ నుండి సౌండ్ అనేది రావట్లేదు. అది ఎందుకు రావట్లేదు అనేది మన సెట్టింగ్స్ ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మ్యూజిక్ ఎందుకు రావట్లేదని ఒకసారి చూపిస్తాను చూడండి. చాలా కార్లలో ఇలాంటి మ్యూజిక్ సిస్టమే ఉంటుంది. అయితే ఇక్కడ రైట్ సైడ్లో వచ్చేసి ఈ రైట్ సైడ్ని దేనికి యూజ్ చేస్తాం? పవర్ని ఆఫ్ చేయడం, ఆన్ చేయడం దానికి యూజ్ చేస్తాం. అలాగే ఈ వాల్యూమ్ అనేది అంటే సౌండ్ని పెంచుకోవడానికి తగ్గించడానికి కూడా యూజ్ చేస్తాం. అదే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంది కదా, ఈ లెఫ్ట్ సైడ్ని సెట్టింగ్స్ కోసం యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు ఎందుకు రావట్లేదు అనేది చెప్తాను. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్న బటన్ని ఒకసారి ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే రాకని ఉంది. నెక్స్ట్ ఇంకోసారి ప్రెస్ చేయండి, ఇంకోసారి ప్రెస్ చేయండి. ఈ మూడింటి గురించి నేను తర్వాత చెప్తాను. ఈ నాలుగోది ఉంది, బ్యాలెన్స్ అని ఉంది కదా, ఈ బ్యాలెన్స్ అనేది ఒకసారి నేను చెప్తాను వినండి. రైట్కి తిప్పితేనేమో R వస్తుంది, లెఫ్ట్కి తిప్పితేనేమో L వస్తుంది కదా. అయితే ఇది 0లో పెట్టుకోండి. ఎందుకంటే లెఫ్ట్ సైడ్లో కనుక మనం ఈ వాల్యూమ్ అనేది అంటే 6, 7 ఉంది కదా, అలా పెంచుకుంటూ పోతే రైట్ సైడ్లో అనేది తక్కువ వస్తుంది, లెఫ్ట్ సైడ్లో ఎక్కువ వస్తుంది. అదే కనుక Rలో పెట్టుకొని ఇలా మనము R5 ఉంది, ఇలా ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్లో స్పీకర్ తక్కువ వస్తుంది, రైట్ సైడ్లో స్పీకర్ అనేది ఎక్కువ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇదండి. ఎందుకు అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే రియర్ అంటే R అంటే రియరు, F అంటే ఫ్రంట్. ఇక్కడ చూడండి, ముందు ఇట్లా తిప్పితే ఫ్రంట్ అనేది F అనేది కనిపిస్తుంది కదా. ఈ ఫ్యాడర్లోకి వెళ్ళిన తర్వాత మనము స్పీకర్ అనేది 0లో పెట్టుకోవాలండి. 0లో పెట్టుకుంటే మనకు 4 స్పీకర్లు వచ్చేస్తాయి. అదే కనుక మనము ఆర్లో పెట్టుకొని 9 పెట్టుకున్నాం, 9లో ఉందంటే ఫ్రంట్లో రాకుండా ఓన్లీ బ్యాక్ సైడ్ మాత్రమే వస్తుంది. అదే కనుక ఇక్కడ ఫ్రంట్లో కనుక మనము ఇక్కడ 5, 6 పెంచుకుంటూ పోయినామంటే వెనక స్పీకర్లు తగ్గుతుంటాయి, ముందున్న స్పీకర్ అనేది వాయిస్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ మెయిన్గా మనము 2 విషయాలు తెలుసుకోవాలి. ఇక్కడ బ్యాలెన్స్ మరియు ఫ్యాడర్. మెయిన్గా ఈ బ్యాలెన్స్ అనేది మనము ఈ లెఫ్ట్ రైట్ పెట్టుకోకుండా 0లో పెట్టుకోవాలి. ప్లస్ ఇంకోటి ఈ ఫ్యాడర్ కూడా మనం ఫ్రంట్ రియర్ కాకుండా మిడిల్లో 0లో పెట్టుకోవాలి. ఇలా 0లో పెట్టుకున్నప్పుడు మనం వాయిస్ అనేది 4 స్పీకర్స్లో వస్తుంది. ఇప్పుడు ఒకసారి మ్యూజిక్ పెట్టి చూద్దాం 4 స్పీకర్లలో వస్తుందా లేదా అనేది. ఇప్పుడు చూడండి, మ్యూజిక్ అనేది పెట్టాను, స్పీకర్స్ దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తాను. ఇది వస్తుంది చూడండి. అలాగే లెఫ్ట్ సైడ్ స్పీకర్ చూడండి వస్తుంది. అలాగే బ్యాక్లో కూడా చూపిస్తాను చూడండి, వినిపిస్తుంది అనుకుంటా. అలా 4 స్పీకర్స్ రావాలి అంటే మనకు మెయిన్గా ఈ సెట్టింగ్స్ మనకి ఇంకోసారి చూపిస్తాను చూడండి. ఈ బ్యాలెన్స్ మరియు ఈ బ్యాలెన్స్ 0లో ఉండాలి. అలాగే ఈ ఫ్యాడర్ కూడా 0లో ఉండాలి. ఉంటే మీ స్పీకర్స్ అనేవి 4 పనిచేస్తాయి. ఒకవేళ ఇది పెట్టుకున్నా సరే మీ స్పీకర్స్ నుండి వాయిస్ బయటికి రాలేదు అంటే స్పీకర్లో ఏదో ప్రాబ్లం ఉంటుంది, కేబుల్ ప్రాబ్లం ఏదో ఉంటుంది. ఒకసారి మెకానిక్ వెళ్ళి చూపించండి.
ఇప్పుడు ఫైనల్గా నేను మ్యూజిక్ని ఎలా సెట్ చేసుకున్నాను చూడండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వత్తితే ఇక్కడ హిప్ హాప్ అని ఉంది కదా, హిప్ హాప్ పైన పెట్టుకోండి. అలాగే బేస్ +2లో పెట్టుకోండి, ట్రాబుల్ 0లో పెట్టుకోండి, బ్యాలెన్స్ 0లో పెట్టుకోండి, ఫ్యాడర్ 0లో పెట్టుకోండి. ఈ ఏబిసి ఉందిగా లెవెల్ 3లో పెట్టుకోండి. ఈ సెట్టింగ్స్ కనుక పెట్టుకున్న తర్వాత మీ కార్లో ఒకసారి మ్యూజిక్ అనేది ప్లే చేసి చూడండి, మంచి సౌండ్ అనేది మీ కార్లో వస్తుంది. ఇప్పుడు చెప్పిన ఈ సెట్టింగ్స్ అనేది మీకు అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.